హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఈజీగా రెడీ అయిపోయే హెల్తీ రాగి మరియు నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ దీనికోసం నేను ఒక కడాయి తీసుకొని అది లైట్గా వేడెక్కిన తర్వాత ఒక కప్ పైన తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని వేయించేసుకుంటున్నాను. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి, అవి చిటపట అనేంత వరకు వేయించేస్తే సరిపోతుంది. వీడియోలో చూయించే విధంగా అవి వేగేంత వరకు అలా కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ బోన్స్కి కూడా చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. నువ్వులు వేగిపోయాయండి, నేను ఇప్పుడు అవి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. అవి చల్లబడిన తర్వాత మిక్సీకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. నేను ఇందులోనే తురిమిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఆ తురిమిన కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని ఒక గిన్నెలోకి పక్కన తీసి పెట్టేసుకొని అదే కడాయిలో నేను మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్ మైన సేమ్ నువ్వులు ఏదైతే క్వాంటిటీలో తీసుకున్నామో అదే క్వాంటిటీ మైన రాగి పిండి తీసుకొని ఒక 2 to 3 minutes పాటు బాగా వేయించుకున్నాను నెయ్యిలో. మిక్స్ చేసుకుంటూ ఉండండి, ఒకే దగ్గర ఉంటే నెయ్యి అంతటికీ పట్టదు కదా. అండ్ రాగి పిండి కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బోన్స్కి చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది, కాల్షియం అండ్ మినరల్స్ ఉండడం వల్ల. అండ్ గ్లూకోజ్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుందండి. సో ఎటు నుంచి చూసుకున్నా కూడా మనం చేసుకునే ఈ లడ్డు హెల్త్కి చాలా మంచిది. రోజు మార్నింగ్ ఒకటి తింటే బోన్స్కి కూడా స్ట్రెంగ్త్ బాగా వస్తుంది. వీడియోలో చూసారు కదా, నువ్వులు చల్లబడిపోయిన తర్వాత నేను మిక్సీకి వేసేసుకొని ఇందాక మనం ఏదైతే వేయించుకున్న రాగి పిండి ఉందో ఇది రెండు కలిపి మిక్స్ చేసుకుంటున్నాను బాగా. మిక్స్ చేసేసుకొని మనం ఇందాక ఏ కప్కి అయితే నువ్వులు మరియు రాగిపిండి తీసుకున్నామో అదే కప్కి నేను బెల్లంని లైట్గా దంచేసుకొని అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. బెల్లం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అండి. ఆస్తమా అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బెల్లం బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 3 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మిక్సీకి పట్టుకుంటున్నాను హాఫ్. లడ్డూలు చేసుకోవడానికి ఏ విధమైన కన్సిస్టెన్సీ కావాలో ఆ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్సీకి పట్టేసుకొని 2 సార్లు తీసేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండ్ కొబ్బరి ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లడ్డూల్లా చేసుకుంటున్నాను. పిల్లలకి కూడా డైలీ మార్నింగ్ టైమ్స్ ఒక లడ్డు ఇచ్చారనుకోండి, ఇది హెల్త్కి చాలా మంచిది. రాగి అండ్ నువ్వులు ఉండడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది పిల్లలకి. బోన్స్, కాల్షియం అన్నీ పిల్లలు అది తినను ఇది తినను అని అంటూ ఉంటారు. సో కాల్షియం అవన్నీ వీటిలో బాగుంటుంది కాబట్టి ఇది డైలీ ఒకటి తింటే మార్నింగ్ హెల్త్కి చాలా మంచిదండి. వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.